నమస్తే, నా పేరు బిఎన్ రెడ్డి. మనం చూస్తున్న వచ్చేసి బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ, అనుమర్లపూడి విలేజ్, నందివెలుగు రోడ్, గుంటూరు. ప్రజెంట్ వచ్చేసరికి మనము మా నర్సరీలో వియత్నం అంటే పనస దగ్గర ఉన్నాం. ఇవన్నీ కూడా జాక్ ఫ్రూట్ అంటాం. సూపర్ ఎర్లీ, ఏవిఆర్కే, గమ్లెస్, హనీ జాకు, అలా రెడ్ జాక్. తమిళనాడు, కేరళలో పనస చాలా బాగా పెంచుతారు అనమాట. మన ఆంధ్రాలో కూడా రీసెంట్గా అంటే ఈ మధ్య వేయటం చాలా అలవాటు చేశారు. చాలా మంది రైతులు కొత్తగా వేస్తున్నారు. దీని మీద అవేర్నెస్ చాలా బాగా వచ్చింది. దీనికి ఉన్న వేయటానికి ముఖ్య కారణం ఏంటంటే తినటం ఒకటి, ప్లస్ బై ప్రొడక్ట్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ బిర్యానీ కావచ్చు, తర్వాత అలానే కర్రీస్ కావచ్చు, ఇంత బాగా చేస్తున్నారు. మనకి ఇందులో ముఖ్యమైనది వచ్చి వియత్నం సూపర్ అనే వెరైటీ మంచిగా రావడం వల్ల ఇది వచ్చిన తర్వాతనే అవేర్నెస్ చాలా వచ్చింది రైతులకి. మిగతా అంత ముందు రకాలు వచ్చేది మనకి 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అలా కాసేయి, ప్లస్ పెద్ద కాయలు కాసేయి, ప్లస్ మనకి అది గమ్ము ఎక్కువ ఉండేది అనమాట. ఒక పర్సన్ ఇంట్లో లేడీస్ కావచ్చు, మనం కావచ్చు, ఒక కాయ కొనుక్కొచ్చి ఇంట్లో తినలేము, ప్లస్ కొయ్యాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. ఆ కష్టం ఉండడం వల్ల ఏంటంటే చాలా మంది ఇష్టపడేవాళ్ళు కాదు. ప్లస్ కోసిన తర్వాత కూడా కొంచెం స్మెల్ అదో రకంగా ఉండేది. ఆ స్మెల్కి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు వచ్చిన వియత్నం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్లో వచ్చేసరికి ఏమైందంటే ఇంట్లో లేడీస్, ఒక ఆడవాళ్ళైనా సరే కత్తితో కోసుకొని హ్యాపీగా ఆ పీస్ని తీసుకోవచ్చు. అంత నీట్గా ఉంటుంది. ప్లస్ చేతికి అంత ఇదిగా అంటే పాలు అనేది కావు. అందువల్ల ఈజీగా ఉండటం వల్ల చాలా మంది అది కొయ్యటం ఇష్టపడుతున్నారు. తర్వాత తినడానికి వచ్చేసరికి ఏమైతే ఒక జున్ను ముక్క ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఏదైనా అంత ముందులాగా స్మెల్ రావడం అలా ఉండదు. మంచి జున్ను ముక్కలా ఉంటుంది. పిల్లల గురించి ఇచ్చిన కూడా హ్యాపీగా తింటారు. అందువల్ల కొన్ని చేంజెస్ రావటం వల్ల జాక్ ఫ్రూట్ మీద ఇష్టం పెరిగింది. తినే ఇది కూడా బాగా పెరుగుతుంది. దీనికి ఉన్న మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది జాక్ ఫ్రూట్ అనేది. ఒకవేళ చాలా మంది ఏమంటారు పనస చాలా వేస్తాము, మనకి ఎక్కడ మార్కెట్ అనేది చాలా మందికి డౌట్ అనమాట. ప్రతి ఒక్కరు తినటం అలవాటు కావటం వల్ల మీ ఎక్కడ సుమారు మనకి వేసి కొన్ని వేల ఎకరాలు వేసినా సరే సేల్ అయితే 100% అవుతుంది. ఒకవేళ మనకి ఎడిషనల్గా మిగిలింది అనుకున్నాం సపోజ్, ఇలా పౌడర్ ఫామ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. డ్రైయర్లో పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేసే ఫెసిలిటీ చాలా ఉంది. మనకి కొన్ని వేల టన్నులు వచ్చినా సరే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా ప్రాసెసింగ్ చాలా మంది పెడుతున్నారు. ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా మంది పిల్లలంతా కూడా సాఫ్ట్వేర్ నుంచి ప్రాసెసింగ్ యూనిట్లకి, తర్వాత ఫార్మింగ్కి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే పంట పండించాలి, కానీ రాబోయే రోజుల్లో సేల్ గురించి అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాంటి వాటిని ఇది వియత్నం జాక్ లాంటి వాటికి మిగతాయి అంటారా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నేను కాదు. వియత్నం జాక్ కనుక అయితే ఎక్స్పోర్ట్ ఉంది. లోకల్ కానీ బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, పండుగ తినొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉండటం వల్ల హ్యాపీగా రైతు పండించుకోవచ్చు. మెయినెన్స్ తక్కువ. మేజర్గా ఏంటంటే మిగతా పంటలన్నీ తెగుళ్ళు, మందులు, పురుగులు, కొన్ని ప్రాబ్లమ్స్, తర్వాత పంట వచ్చిన తర్వాత ఒకేసారి అమ్ముకోవడం అలా ప్రాబ్లమ్స్. ఇది ఏంటంటే త్రూ ఇయర్ అంతా మనకు వస్తుంది కాబట్టి మన కంటిన్యూషన్ అంటే చిన్న కాయ వచ్చేసరికి కర్రీస్కి, మీడియం వచ్చేసరికి బిర్యానీలకి, పండిన తర్వాత తినడానికి, ఆ తర్వాత ఇంకా హెవీగా మనకి పండిన తర్వాత అమ్ముకోలేకపోయినా ఇది పౌడర్కి ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. అందువల్ల వియత్నం జాక్ అనేది మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. రైతుల్లో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, రైతుల్లో వర్కర్స్ అంటే మనకి వర్కర్స్ పనిచేసే వాళ్ళు కొంచెం తక్కువ కావటం వల్ల, ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా ఏదంతా కొంత పొలం వేసుకోవడం వల్ల వర్కర్స్ బాగా ప్రాబ్లం ఉంది. ఆ వర్కర్స్ ప్రాబ్లం ఉన్న ఏరియాల్లో జాక్ ఫ్రూట్ అనేది నెంబర్ 1గా వేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. మీకు ఇది మనకు ఒక 20 ఎకరాలు 30 ఎకరాల రైతులు ఉన్నారు సరే, వాళ్ళకి ఏంటంటే మన నార్మల్ క్రాప్ చేసి కటింగ్ చేయడం ఇంకోటి బాగా ప్రాబ్లం అవుతుంది అంటే 2-3 ఉన్నా కూడా ఈ పంటలు కనుక వేసుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ మందులు పెద్ద తక్కువ స్ప్రేయింగ్స్తో ఉంటుంది. తక్కువ వాటర్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ సర్వే అవుతుంది అనమాట. ఫస్ట్ సంవత్సరం మాత్రమే జాక్ ఫ్రూట్ అనేది కొంచెం బతికించుకునే దాకా కొంచెం కేర్ తీసుకోండి. బతికేటప్పుడు మాత్రం కొంచెం 5 to 10% డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కనుక కొంచెం కేర్ తీసుకొని ఒక 1 year తర్వాత అసలు మీరు అంటే కొంచెం మెయింటెనెన్స్ అటు ఇటు అయినా కూడా తట్టుకొని పెరిగగలిగే కెపాసిటీ అయితే దీనికి ఉంది. దీనికున్న ముఖ్య లక్ష్యం ఏంటంటే మనకి 1 year నుంచి స్టార్ట్ అవుతుంది. 1 year నుంచి వచ్చి కొన్ని తీసేసేయండి. 1.5 year లేదా 2 years నుంచి ఫ్రూట్ మీరు కంపల్సరీగా దానికి ఉంచేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న చెట్టుకి అయితే ఆల్రెడీ 2 years చెట్టుకి 20 నుంచి 30 కాయలు అయితే కాస్తున్నాయి. మేము నా దగ్గర ఉన్న ప్యాకెట్లో ఉన్నట్టు కూడా కాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ మా మదర్ ప్లాంట్స్లోనే కొన్ని నాటామో ఒక 1 yearకి ఈ సైజు కాయ అయితే ఉంది. అది జస్ట్ చూపించడానికి ఉంచాం. రైతు వారికి అయితే ఆ 1 year ప్లాంట్కి అయితే ఉంచొద్దు. చిన్న పిందె పడంగా తీసేసింది. ఎందుకంటే చెట్టు ఎదిగిన తర్వాత వచ్చిన ఫ్రూట్స్ అయితేనే మనకి సరిపోతాయి, లేదంటే మొక్క కొమ్మలు ఎదిగిపోవడం వల్ల జరుగుతుంది అనమాట. మేము ఈ సంవత్సరం రైతుల యొక్క అంటే ఆల్రెడీ మాకు మాట్లాడుతున్న ఇది తెలుసుకొని ఈ సంవత్సరం ఒక 50,000 మొక్కలు అయితే మనం
వియత్నాం జాక్ ఫ్రూట్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా వియత్నాం సూపర్ ఎర్లీ, హనీ జాకు, రెడ్ జాక్ ఫ్రూట్, గమ్లెస్ అలా వేసాం. ఉన్నట్లో స్వీటెస్ట్ అంటే J33 అనేది నెంబర్ 1 చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్లో బాగుంటుంది. అది 3rd ఇయర్ నుంచి కాపు స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చరికి వియత్నాం సూపర్ ఎర్లీ 1 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రెండు మన ఏరియాకి మన వాతావరణానికి మంచిగా సూట్ అవుతాయి. రైతుకి ఆదాయం రావడానికి కూడా ఉపయోగపడేవాళ్ళు ఈ రెండు మంచిగా ఉంటాయి. మిగతా హెచ్చరిక హనీ జాక్ కావచ్చు, రెడ్ జాక్ కావచ్చు, ఏదన్నా మీకు సపరేట్గా కొన్ని రకాలు వేసుకోవడానికి అయితే కొన్ని వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇంకొక విషయం మీకు రైతు చెప్పేది ఏంటంటే, మేము ఇది బడ్డింగ్ అండి. అందరూ అంటు కట్టడం అనేది మేజర్గా చేస్తూ ఉంటారు. నేను కొంచెం అంటు కట్టేదానికంటే కూడా కొంచెం బాగుండాలనే ఉద్దేశంతో మనం రైతులకి ఎక్కడైతే తోటలో ఆల్రెడీ కాయలు బాగా వచ్చినాయో అతని దగ్గరికి పోయి ముందే కమిటీ అతని దగ్గర మనకి బడ్డింగ్ చేపించడం జరిగింది. చూడండి, ఇది మెయిన్, దీని సైడ్ వస్తుంది అనమాట. ఈ బడ్డింగ్ ఉన్న లక్ష్యం ఏంటంటే, వన్స్ ఒక్కసారి చిన్న ముక్క తీసుకొచ్చి దీన్ని పెట్టేసి ఒక 2 months పాటు దీంట్లో కలిసేటట్టు చేస్తారు. ఆ మదర్ లక్షణం అనేది 100% దీంట్లోకి వస్తాయి అనమాట. వచ్చింది అప్పుడు మాత్రమే దీన్ని కవర్ చేస్తే దీనికి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన జాజికాయ జాపత్రి నట్మగ్ ఉంది కదా, నట్మగ్ వచ్చరికి అంటు కట్టిన మొక్క కాస్ట్ 200 కనుకుంది అనుకోండి, బడ్డింగ్ కట్టింది వచ్చరికి 400 రూపాయలు ఉంటుంది. అంటే దాని కాస్ట్ యొక్క ఇది అలా ఉంటుంది. అంటే దానికి హార్డ్ వర్క్ కూడా అలా ఉంటుంది. సరే, అలా అయినా నా కాస్ట్ కొంచెం ఎక్కువ పడ్డా కూడా మనం రైతుకి మంచి మొక్క ఇద్దామనే ఉద్దేశంతో మనం ఇది బడ్డింగ్ చేయించాం మొత్తం కూడా. మీకు ఏంటంటే గనుపు తక్కువ ఇదిలో వచ్చేసి మంచిగా కాయలు రావడానికి, మదర్ యొక్క లక్షణాలు 100% రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న మొక్కలు మొత్తం కూడా అన్ని 50,000 మొక్కలు అన్ని బడ్డింగ్ అండి. ఆల్రెడీ మన దగ్గర 5-6 రకాల మొక్కలు మొత్తం కూడా బడ్డింగ్ చేయించాం. రైతులకి మొక్కలు రెడీగా అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఎండలో ఏప్రిల్ 24 ఇంత ఎండలో కూడా మొక్క చూడండి ఎంత క్వాలిటీగా ఉందో, ఎంత హెల్దీగా ఉంది. దీనికి ఎటువంటి షేడు లేదు, ఏమీ లేదు, మంచి హెల్దీగా బాగుంది. ఈ మొక్క కనుక మీరు తీసుకెళ్ళి కనుక మన ఏపీ తెలంగాణలో ఎక్కడ వేసినా సరే మంచిగా బతుకుతుంది, మంచిగా హీలింగ్ వస్తుంది, క్వాలిటీ పర్ఫెక్ట్గా వస్తుంది, రైతుకు మంచి ఆదాయం వచ్చింది. రైతులు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మొక్కల గురించి ఇంకేమన్నా నేను చెప్పని విషయం మీకు సంబంధించిన క్వశ్చన్లు ఏమైనా ఉంటే కూడా అడగండి. నేను సమాధానం చెప్పేసి మంచిగా మీకు